అయితే ఈరోజు దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య హక్కుల మీద దాడికి పాల్పడుతూ ఉంది. మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని చెప్పి నియంత్రిస్తూ ఉంది. ఇక్కడ ఎవరు కూడా గన్లు పట్టుకుని రోడ్లోకి రావట్లే, కట్టెలు పట్టుకొని రావట్లే, కొవ్వొత్తులు పట్టుకొని రోడ్లోకి వస్తే కొవ్వొత్తులు కూడా పట్టుకోవడానికి వీలు లేదని చెప్పి పెద్ద ఎత్తున అరెస్టులు సాగిస్తూ ఉన్నారు. మహిళలు, విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ కూడా విడిగా అరెస్టులు సాగిస్తూ ఉన్నారు. మరి దీంట్లో ప్రజలు కోరుతున్నది ఏమన్యాయం అనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేటువంటిది ఈరోజు విభజన సందర్భంగా చెప్పినటువంటి హామీ, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీ, దాన్ని అమలుపరచమని కోరినందుకు ఇంత పెద్ద ఎత్తున నిర్బంధాన్ని పాల్పడాలని చెప్పి విద్యార్థులు, యువకులు కూడా వాళ్ళేం గొంతెమ్మ కోరడంలా ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత, హైదరాబాదు దూరమైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా పరిశ్రమలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. అదేవిధంగా కనీసం హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటున్నామన్నా కూడా అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాని అమలు చేయాలా, మాకు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది, మా భవిష్యత్తుకు హోదానే మార్గం అని చెప్పుకోవడంలో తప్పేముందనేటువంటిది ఈరోజు చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని అమలు చేయమంటే ఎందుకంత భయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంత బలహీనమైనటువంటి గవర్నమెంట్ ఇది, పిరికి గవర్నమెంట్ ఇది. ప్రజలు రోడ్లలోకి వస్తేనే వణికిపోతా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన పనులు చేయలేదు కాబట్టి ఇంత భయం ఉంది. ఈరోజు ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఐక్యమై ఒక్కటే కోరుతా ఉన్నాయి, మీరు కూడా రండి మాతో పాటు, అందరం ఢిల్లీ వెళ్ళి సాధించుకుందాం. ఇది కేంద్రం ఇచ్చినటువంటి హామీ, ఇది చట్టపరమైనటువంటి హామీ, ఇది దీన్ని అమలు చేయించుకుందామంటే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు, కుతంత్రాలు పన్నుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 యాక్ట్లు, 144 సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు అనంతపూర్లో కూడా మాకు అనుమతి ఇవ్వాలా. ఈరోజు క్యాండిల్ ప్రదర్శన చేసుకుంటామంటే 144, 30 యాక్ట్లు అని చెప్పడంలో అర్థం ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాల వల్లనే ఈరోజు తీవ్రవాదం అనేటువంటిది పుడుతుంది. ఈరోజు ప్రభుత్వం ఇంతకంటే ప్రజాతంత్ర రూపం ఏముంది, ఇంతకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన ఎలా చేయాలో ప్రభుత్వం చెప్పాలా. అందుకని ఈ ప్రభుత్వానికి పోయేగాలం దగ్గర వచ్చింది, మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ప్రభుత్వం ఇంత ప్రజల హక్కుల్ని కాలరాచిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. చంద్రబాబు నాయుడు గారికి అదే దుర్గతి పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తాను. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందు దాసోహం అంటున్నాడు? ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అండగా ఉంటాం, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా హోదా కోసం కలిసి పోరాటం చేద్దామన్నా కూడా ఇంత లొంగుబాటు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్నారు? ఇదేనా ఈయన అనుభవం? ఇదేనా ఈయన ఇన్నేళ్ళు రాష్ట్రం, దేశంలోనే సీనియర్ మంత్రిని అని చెప్పి నాకంటే సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్తా ఉంటాడు. మరి ఇంత దారుణంగా భయపడి ఇంత అప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం ఇది. అందుకనే దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు కూడా చేసి తీర్థం, కొవ్వొత్తుల ప్రదర్శన, ఇవన్నీ కూడా హోదా కోసం పోరాటం అనేటువంటిది మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అనేటువంటిది కూడా ఈరోజు నేను తెలియజేస్తాను.